అరకు నాకు ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ అనమాట చూడాలని. ఫైనల్లీ ఈరోజు అరకు అయితే వెళ్తున్నాము. అరకు వెళ్ళేటప్పుడు కూడా మనకు జర్నీ కొంచెం ఎక్కువగా ఉన్నా కానీ అస్సలు బోర్ అనిపించదు. ఎందుకంటే వాతావరణం అనేది అంత అందంగా ఉంటుంది, అంత ప్రశాంతంగా కూడా ఉంటుంది. అండ్ వెళ్ళే దారిలో మనకి మంకీస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. మనం చిన్నపిల్లలతో వెళ్తే కనుక వాళ్ళు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ వాటికి ఫుడ్ బాగా అలవాటు పడిపోయి ఉంటాయి. ఎందుకంటే వెహికల్స్తో వెళ్ళే వాళ్ళు ఆపి ఏదో ఒక ఫుడ్ ఇస్తున్నారు. సో అందుకని మన కార్ని ఫాలో అవుతూ ఉంటాయి. ఎవరైనా వెళ్తే కనుక ఫుడ్ తప్పనిసరిగా తీసుకువెళ్ళండి. ఫ్రూట్స్ కానీ, బనానాస్ లేదా బిస్కెట్స్ ఏవైనా తింటాయన్నమాట. సో స్టార్టింగ్లో అయితే మనకి ఇక్కడ కాఫీ దొరుకుతుందండి. ఎక్కువగా మనకి కాఫీ తోటలు ఫేమస్ కాబట్టి, ఎందుకంటే అరకు వ్యాలీలో కాఫీ పౌడర్ ఫేమస్ కదా, అలానే కాఫీ కూడా ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. సో కాఫీ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మేము కాఫీ టేస్ట్ చేసాము. అండ్ ఇక్కడ లొకేషన్ ఉందండి, చాలా అందంగా ఉంది. ఎంతసేపు అయినా ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. అండ్ మనం ట్రిప్కు వెళ్ళామంటే ముందు బాగా తెలిసిన వాళ్ళతో వెళ్తే మనకి ట్రిప్ కొంచెం ఈజీ అవుతుందన్నమాట. సో మా బ్రదర్ ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళొచ్చాడు కాబట్టి తనతో వెళ్ళడం వల్ల మాకు ట్రిప్ అనేది ఈజీగా అయిపోయింది. లేదా గూగుల్ మ్యాప్లో వెతుక్కుంటూ వెళ్ళాలి అంటే కొంచెం కష్టమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ రోజు స్టే చేయం కాబట్టి. అండ్ ఇక్కడ మనకి స్పైసెస్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి, మసాలా ఐటమ్స్. మనకంటే కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటాయి, మరీ తక్కువ కాదు, కానీ ఎక్కడ చూసినా ఇవి ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. అలానే కాఫీ పౌడర్స్, ఎలానే ఇక్కడే కాఫీ పౌడర్ తయారవుతుంది కాబట్టి బాటిల్స్ ఎక్కడ చూసినా మనకు కనిపిస్తూనే ఉంటాయి. మంచిగా జర్నీ తర్వాత మేము మంచి కాఫీ తాగేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. మేము శ్రీకాకుళం నుంచి విజయనగరం వెళ్ళి అక్కడి నుంచి అరకు వచ్చామన్నమాట. ఇలా అయితే మాకు కొంచెం జర్నీ తగ్గుతుందని. వైజాగ్ వెళ్ళి మళ్ళీ అరకు వెళ్ళాలంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది అనేసి విజయనగరం నుంచి వచ్చాము. సో మేము మళ్ళీ కాఫీ తాగేసి జర్నీ చేసేసి ఫస్ట్ చూసిన ప్లేస్ కాఫీ తోటలండి. ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది, అది ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది. అక్కడ వాతావరణం అయితే చూడడానికి ఎదిరిపోతుంది అనుకోండి. ఎంతసేపు ఉన్నా మనకి వెళ్ళాలనిపించదు అనమాట. సో అలానే మనకి ఎక్కువగా ఇక్కడ ఫేమస్ ఏది అంటే బ్యాంబో చికెన్, అలానే చీకులు ఇలా కాలుస్తూ ఉంటారు కదా. ఎక్కడ చూసినా మనకి ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా టేస్ట్ చేయాల్సిందే, టేస్ట్ కూడా చాలా బాగుంది. మేమందరం టేస్ట్ చేసాము. ఇక్కడ మనకి టికెట్ ఉంటుందండి. పెద్దవాళ్ళకైతే 50 రూపీస్ ఉంటుంది, చిన్నపిల్లలకైతే 20 రూపీస్ ఉంటుందన్నమాట. సో టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళి మనకు నచ్చినంత టైం ఉండొచ్చు. ఎందుకంటే టైం మనకి లిమిట్ ఏం లేదు, ఇంతసేపు ఉండాలి అని. మనకు నచ్చినంత సేపు ఉండొచ్చు. ఇక్కడ మనకి ఫోటోషూట్లు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలానే మనం కూడా వీడియోస్, ఫొటోస్ చూడడానికి కూడా చాలా బాగుందన్నమాట లొకేషన్ అనేది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఈ అరకుతో కాఫీ తోటలు చూసినాక అప్పుడు లంచ్కి వెళ్ళాము. సో ఇదేనండి ఎంట్రన్స్. కొంచెం పైకి వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది కొండ ప్రాంతం కాబట్టి కొంచెం అప్ ఎక్కాలన్నమాట. చూసారా వాతావరణం అనేది ఎంత బాగుందో ఇక్కడ. ఇవన్నీ కాఫీ తోటలు అనమాట. అండ్ మనం ఇక్కడ ప్లాంట్స్ని టచ్ చేయకూడదు, అలానే కాఫీ గింజలు తెంపడం అలాంటివి ఏం చేయకూడదు అనమాట. ఆల్రెడీ మనకు ఒకటి రాసి ఉంటుంది. చూసారా ఇవే అనమాట కాఫీ గింజలు. నెక్స్ట్ మీకు ఈ వీడియోలో నేను కాఫీ గింజలు అసలు మన దేశానికి ఎలా వచ్చింది, కాఫీ పౌడర్ ఎలా తయారు చేశారు అనేది కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తానండి. కాఫీ మ్యూజియం ఉంది, ఆ కాఫీ మ్యూజియం కూడా మనం చూడాల్సిన ప్లేస్ అనమాట. అందుకని మీకు కాఫీ తోటలు కూడా నేను ముందు చూపిస్తున్నాను, తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, ఇది వుడెన్ బ్రిడ్జ్ అండి. మనకి పై వరకు కూడా ఈ బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. సో మన ఓపిక బట్టి మనం ఇందులో తిరగచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారనమాట. చూసారు కదా ఎంత బాగుందో లొకేషన్ అనేది. అండ్ ఇక్కడ మేము చూసిన తర్వాత లంచ్ చేసేసి మళ్ళీ మేము రూమ్స్కి అయితే వెళ్ళిపోయామండి. ఇదంతా మనకి మధ్య మధ్యలో విలేజెస్లా ఉంటాయన్నమాట, చాలా విలేజెస్ ఉంటాయి. నెక్స్ట్ నైట్ మళ్ళీ ఒక 7కి ఇలా మళ్ళీ రెడీ అయ్యి మేము ఇగో కాఫీ మ్యూజియంకి వచ్చాము. ఇదే కాఫీ మ్యూజియం అండి. ఇందులో కాఫీ మన దేశానికి ఎలా వచ్చింది, అసలు కాఫీ రెసిపీ ఎలా మనం రెడీ చేసుకున్నాం, ప్రతి ఒక్క డీటెయిల్గా ఉంటుంది. ఎక్కడికి వచ్చిన దింసా డ్యాన్స్ మాత్రం, ఆ సౌండ్ మాత్రం ఎక్కడికి వచ్చినా మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ట్రైబల్ ట్రెడిషన్ కాబట్టి. మా వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇక్కడికి వచ్చి అయితే.
కాఫీ మ్యూజియం చూడాలంటే నైట్ టైం మాత్రమే రావాలి, ఎందుకంటే లైటింగ్స్ అనేవి చాలా బాగుంటాయి, డే టైంలో బాగోదు. అండ్ ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ లాంటివి, డ్రమ్స్ ప్లే చేయడం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఓన్లీ కాఫీ గురించి తెలుసుకోవడం కాకుండా ఇలా ఎంజాయ్ కూడా చేయొచ్చు ఇక్కడ. జై నిహారిక. అండ్ నెక్స్ట్ లోపలికి వెళ్తే మనకి కాఫీ జర్నీ మొత్తం ఉంటుందండి. కాఫీ గింజలు ఎలా గుర్తించారు, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎలా మన దేశానికి వచ్చింది, కాఫీ చేసే ప్రాసెస్ A to Z ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బొమ్మలు అలానే బోర్డ్స్ రూపంలో కాఫీ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఫస్ట్ వచ్చి మనకి 9వ శతాబ్దంలో ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ ఇథియోపియాలో కాల్దీ అనే గొర్రెల కాపురు ఉండేవాడు. ఒకరోజు కొండ ప్రాంతంలో తన మేత మేసే గొర్రెలు మొక్కల్లో ఉన్న ఎర్రటి పండ్లను తిని గంతులు వేశాయంట. ఇది గమనించిన గొర్రెల కాపరి ఎర్రటి పండ్లలో ఏదో ఉందని గమనించి వాటిని అతను కూడా యూజ్ చేయడం మొదలుపెట్టాడు. సో అలా ఇథియోపియా కంట్రీలో ఫస్ట్ టైము కాఫీ గింజను గుర్తించారు. కాఫీని కూడా తయారు చేయడం జరిగింది. తర్వాత ఈజిప్ట్, యెమెన్, నార్త్ ఆఫ్రికా, టర్కీ ఇలా అన్ని కంట్రీస్లో కాఫీ స్ప్రెడ్ అయింది. 1670లో యెమెన్ నుండి బాబా బుడేన్ కాఫీ గింజల్ని ఇండియాకి తీసుకొని వచ్చారు. ఫస్ట్ టైం ఇండియాలో చిక్మంగళూరు ప్రాంతంలో కాఫీ గింజల్ని పండించారు. ఈ విధంగా ఎక్కడో ఇథియోపియాలో మొదలైన కాఫీ గింజలు రెసిపీ ఇక్కడికి ఇండియాకి రావడం జరిగిందనమాట. 1898లో బ్రిటిష్ వాళ్ళు కాఫీ గింజల్ని పండించడం అయితే స్టార్ట్ చేశారు. అలా కొన్ని వేల ఎకరాల్లో కాఫీ గింజలు గిరిజనులు పండిస్తున్నారు. సో ఇదండి కాఫీ స్టోరీ. కాఫీ ఈ విధంగా అయితే మన ఇండియాకి వచ్చింది. ఇప్పుడు మనం అరకులో ఎక్కడ చూసినా మనకి కాఫీ తోటలు సాగు అనేది కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ కాఫీ పౌడర్తో రకరకాల కాఫీస్ అయితే మనకు దొరుకుతాయండి. అండ్ నెక్స్ట్ చాక్లెట్స్ కూడా ఉంటాయి. సో మొత్తం షూట్ చేయడం కుదరలేదు, నైట్ అయిపోయింది కాబట్టి. అంతేకాకుండా ఇక్కడ ట్రైబల్స్ ఓన్గా వాళ్ళు తయారు చేసిన చెక్క బొమ్మలు ఉంటాయండి. అవి చాలా బాగుంటాయి. కాస్ట్ కొంచెం హెవీగానే ఉంటుంది, ఎందుకంటే డిజైన్స్ అంత బాగుంటాయి. అండ్ కిచెన్ ఐటమ్స్, అలానే యానిమల్స్ బొమ్మలు, మెడలో సెట్స్, బ్యాంగిల్స్ అన్నీ A to Z వాళ్ళు తయారు చేసిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ ఫొటోస్ వీడియో షూట్ చేయొద్దన్నారు, అందుకని నాకు ఫుల్గా వీడియో తీయడం అవ్వలేదు. సో ఇదండి కాఫీ గింజల కథ అయితే. సో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా అరకునైతే విజిట్ చేయండి, మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది.